ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీలో అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. కానీ ఒక్కటి మీరు చేయటానికి మర్చిపోతున్నారు. అదేంటంటే మీ బంధుమిత్రులకు దీన్ని షేర్ చేయట్లేదు. మీరైతే మేము అందించే ఈ యొక్క చిన్నపాటి ప్రయత్నముతో అందించే ఈ కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారని మాత్రం నాకు తెలుసు. కానీ దీన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు షేర్ చేయట్లేదు. మీరు షేర్ చేస్తే బాగున్ను. దేవుని బిడ్డలారా, షేర్ చేయండి. మన జీవితంలో తప్పుడు నిర్ణయం అనేది పెద్ద పాపంలా కనపడకపోవచ్చు, కానీ ఒక పెద్ద పాపం చేస్తే ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో అంత నష్టాన్ని ఈ తప్పుడు నిర్ణయాలు అనేది తీసుకుని వస్తాయి. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది ముమ్మాటికి వాస్తవం. బైబిల్లో తప్పుడు నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ శపించబడ్డారు. ఒక వ్యభిచారం చేసే వ్యక్తి, లేకపోతే మర్డర్ చేసే వ్యక్తి, నరహత్య చేసిన వ్యక్తి ఎలాగైతే శపించబడతాడో, న్యాయ తీర్పులోనికి గురి అవుతాడో, శిక్షలోనికి గురి అవుతాడో, అంతటి పెద్ద ప్రమాదాన్ని రాంగ్ డిసిషన్ తీసుకున్న వాళ్ళు ఎదుర్కోవటం తప్పదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డారా, రూతు గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది. వాస్తవానికి ఈ రూతు గ్రంథం ఒక సారాంశం ఏంటంటే 3 ప్రాముఖ్యమైన సందేశం దాంట్లో ఉంది. దానిలో మొదటి సందేశం ఏంటంటే, నువ్వు రాంగ్ డిసిజన్ తీసుకుంటే ఎంత నష్టపోతావో మనకు ఆ రూతు గ్రంథం తెలియపరుస్తుంది. వాస్తవానికి రాంగ్ డిసిషన్ తీసుకుంది ఎవరంటే రూతు కాదు, నయోమిను తర్వాత ఎలిమెలెకు అనే తన భర్తను రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. అది చూడటానికి పెద్ద తప్పులా కనపడకపోవచ్చు. ఏంటంటే వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, దేవుడు వారిని బెత్లెహేములో ఉంచాడు, పాలు తేనె ప్రవహించిన దేశంలో ఉంచాడు, వాగ్దాన దేశంలో ఉంచాడు. కానీ కరువు కాలం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబులతో సంబంధం ఉండరాదని దేవుడు ఖచ్చితంగా చెప్పినప్పటికీ మోయాబు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బైబిల్ చెప్తుంది అక్కడే ఉండిపోయారంట, అక్కడే నిలిచిపోయారు. కనీసం అప్పటికప్పుడైనా అయ్యో మోయాబులతో దేవుడు సంబంధం పెట్టుకోతున్నాడు కదా, మనము సంబంధం కలిగి ఉండటం మంచిది కాదు, ఇది దేవుని దృష్టిలో కరెక్ట్ కాదు అని కొంచెం కూడా పశ్చాత్తాపడకుండా అక్కడే కాపురం మొదలుపెట్టమే కాకుండా తర్వాత ఏం చేస్తారు తెలుసా, తన పిల్లోడుకు, తన కుమారుడికి సంబంధం కూడా అక్కడే చేసుకున్నారు. దాని ఫలితం దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది తన భర్తను పోగొట్టుకుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. తర్వాత చూస్తే తన 2 కుమారులను పోగొట్టుకుంది. ఎంత పరితాపమైన విషయమో చూడండి. 10 సంవత్సరాల లోపల బైబిల్ చెప్తుంది అక్కడ 10 సంవత్సరాలు ఉన్నారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు 3 మరణాలు. తన భర్త చచ్చిపోయాడు, 2 కొడుకులు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ దేశంలో వివాహం చేసింది కాబట్టి తన పిల్లలకు, తన కొడుకులకు వాళ్ళిద్దరు కూడా విడో అయిపోయారు. వారికి అన్యాయం చేసిన స్త్రీ అయిపోయింది. వాళ్ళకైతే తెలియదు. మోయాబు దేశ ప్రజలతో సంబంధం కలిగి ఉంటే ఇటువంటి ఘోరమైన శిక్ష కలుగుతాయి, దేవుడు కొడతాడు, దేవునికి తీర్పు వస్తాయని వాళ్ళకైతే తెలియదు. పావం ఏదో వీళ్ళు యూదులు కాదా, చక్కని కుటుంబంలో చేరమనుకొని వాళ్ళేమో వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు, రూతుని ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏ చేయని నేరానికి, ఆ నయోమి ఎలిమెలెకు చేసిన నేరానికి దేవుని బిడ్డలారా 2 బలిపశు అయిపోయారు, విడవ అయిపోయారు. వాస్తవానికి వాళ్ళు కూడా చచ్చిపోయిన బ్రతికుండి చచ్చిన వాళ్ళుగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా లైఫ్ లేదు, ఇంకా లైఫ్ పోయింది. ఇంకా
వివాహం చేసిన కొద్ది దినాల్లోనే వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. ఇద్దరు దేవుని బిడ్డలారా మరి విడవ అయిపోయారు. ఎంత పరితాపమైన పరిస్థితికి గురి అయ్యారో చూడండి. మీ జీవితంలో కూడా అనేక మార్లు తప్పుడు నిర్ణయం తీసుకొని మీరు సఫర్ అవుతున్నారు. మీ వివాహ విషయంలో తప్పు నిర్ణయం తీసుకోలేదా? మీరు తీసుకోవాలని ప్రయత్నం చేయట్లేదా? మీరు చెప్పండి నాకు. అంతేకాదు, సేవ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకోలేదా? చెప్పండి. తర్వాత సెటిల్ అయ్యే విషయంలో మీరు తప్పుడు నిర్ణయం తీసుకోలేదా? ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి మీరు. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ మీ జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు, ఎవరో చెప్పారని మరి షార్ట్కట్లో పైకి రావాలనుకున్నారు. డబ్బంతా తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేశారు. దేవుని అడిగారు అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు? ఇప్పుడు ఎంత నష్టపోయారు మీరు. ఆ డబ్బు తిరిగి వచ్చినట్టుగా కనపడలేదు. అలాగే పిల్లలు చదువు విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారు. కాబట్టి నేను దయచేసి చెప్తున్నాను, తప్పుడు నిర్ణయానికి పూనుకోవద్దు. ఏమాత్రం అది ఆశీర్వాదకరం కాదు. మొదటిగా అది పచ్చగానే కనపడతాయి, చక్కగానే కనపడతాయి. కానీ ఈ తప్పుడు నిర్ణయం వలన మీరు పడే బాధలు, వేదన, కష్టాలు ఇంతంత కాదు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా ఈ మన్నాని ఈ కార్యక్రమాన్ని ఈరోజు చూసిన వాళ్ళు యవనస్తులు ఉంటే దయచేసి చెప్తున్నాను, దేవుడి చిత్తం కానీ వాటి మీద మొక్కు చూపించవద్దు. అలా మొక్కు చూపిస్తే ఖచ్చితంగా దెబ్బలు తగిలితే మీకు కష్టాలు ఎదుర్కొంటారు, బాధలు ఎదుర్కొంటారు. మీ వివాహ విషయంలో మీరు తప్పుడు నిర్ణయానికి పూనుకోవద్దు. జాగ్రత్త పడండి. ముఖ్యంగా అవిశ్వాసులతో సంబంధం పెట్టుకోవద్దు. దేవుని చిత్తం కాదని తెలిసిన తర్వాత ఆ దేవుని చిత్తం ఏంటో చూద్దాంల తర్వాత అని చెప్పి మీరు అక్రమంగా ముందుకెళ్లారంటే దానికి తగిన శిక్షను అనుభవించడం తప్పదు. ఈరోజు ఇది ఒక హెచ్చరిక వర్తమానం. మీరు మేలుకోవాల్సిన సమయం ఇది. మేలుకోండి. కానీ రైట్ నిర్ణయం తీసుకున్న వాళ్ళు బైబిల్లో చాలామంది దీవించబడ్డారు. దానిలో దానియేలు కూడా ఉన్నాడు. రాజులు భుజించే భోజనం ద్వారా తన్ను తాను అపవిత్రపరచకూడదని నిశ్చయించాడు. బైబిల్ ఏమంటో తెలుసా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అటువంటి మంచి నిర్ణయం తీసుకున్నాడు. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో ఏముందంటే, దానియేలు దర్యావేశు కాలమందును కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లాడని రాయబడి ఉంది, సక్సెస్ అయ్యాడని రాయబడి ఉంది. ఆయన యొక్క నిర్ణయం దేవుని చిత్తానుసారమైంది కాబట్టి దేవుడు అతను ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు ఈ మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం చూస్తున్న మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటారా? ఇప్పటికే తప్పుడు నిర్ణయంలో ఉన్నవాళ్ళు ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మారు మనసు పొంది రైట్ డిసిజన్ తీసుకోవడానికి సిద్ధపడతారా? అది మీ చేతులకు వదిలేస్తున్నాను. మీరు ఆలోచించండి, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో దాన్ని చేపట్టాలని కోరుతూ ఈ మాటను ముగిస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి తప్పుడు నిర్ణయం తీసుకున్న వారి కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. క్షమించండి, మన్నించండి ప్రభా. ఏదైనా పిల్లల విషయంలో కానీ, కుటుంబంలో కానీ ప్రభా తండ్రి, వ్యక్తిగత జీవితంలో కానీ, యవన ప్రాయంలో కానీ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే వాళ్ళు మన్నించి, పరిశుద్ధపరిచి మరలా చిగురించలాగా సహాయం చేయండి ప్రభా. వర్ధిల్లాగా సహాయం చేయండి ప్రభా. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాటకు లోబడే ప్రతి ఒక్కరికి బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు అయితే రాయబడి ఉందో అన్ని ఆశీర్వాదాలు మీ మీదకు రాబోతున్నాయి. మీకు దేవుడిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు 13 వచనాల దాకా నువ్వు వెళ్ళవచ్చు అంటున్నాడు. 13 వచనాలని మీరు వాగ్దానంగా స్వీకరించండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.